ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, కొంతమంది వయసు పైబడడం వల్ల లేదంటే కొంతమంది బెడ్ రిడన్ అవుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఇలాంటి వాళ్ళందరూ కూడా బాడీని ఎక్కువ మూవ్మెంట్ చేయాలి అని అంటే గనక కూర్చున్న చోటే వీళ్ళకి సులువైన వ్యాయామాలు చూపిస్తే బాగుంటుంది కదా. పూర్వం రోజుల్లో జంట సబ్బులు అనేవారు. ఇప్పుడు జంటలు పోయి 3-4 కలిపి ఉంటున్నాయి కామన్ గా. అలాంటి వాళ్ళని కూడా మనం వదలకుండా కుర్చీలో కూర్చుని చేసే 4 వ్యాయామాలు, ఇవన్నీ కూడా బరువును తగ్గించడానికి, షుగర్ తగ్గించడానికి, ప్యాంక్రియాస్ గ్రంథిని స్టిమ్యులేట్ చేయడానికి, బీపీని బాడీ అంతటికి రక్త ప్రసరణ బాగా పెంచి రక్తనాళాలను వ్యాకోచింపచేసే విధముగా ఉండే విధంగాను, అట్లాగే కాళ్ళ నొప్పులకు కూడా కాస్త కాళ్ళల్లో కూడా మంచిగా జిగురుత్పత్తిని పెంచే విధముగా అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఉపయోగించాల్సిన వ్యాయామాలు చూద్దాం. ముందుగా కుర్చీలో స్ట్రైట్ గా కూర్చున్న తర్వాత 2 చేతుల్ని పైకి లేపి అట్లా కలిపేస్తాం. ఎవరో చేతులను పట్టుకుని లాగినట్టుగా పైకి స్ట్రెచ్ చేయాలి. బాగా కదలకుండా కూర్చున్న వారికి ఆ బాడీ ఫ్రీ అవ్వటం కోసం ఈ రకమైన స్ట్రెచింగ్ బాగుంటుంది. తర్వాత కుర్చీలో ఆనుకోకుండా ముందుకు జరిగి స్ట్రైట్ గా కూర్చున్న తర్వాత కుడి చేతిని పైకి లేపి ఎడమ చేతిని కుడి తోడ మీద వేసుకుంటాం. చూడండి, ఎడమ వైపుకి సైడ్ స్ట్రెచ్ అనమాట. అట్లా బెండ్ అవ్వాలి. ఎంతవరకు మీరు సైడ్కి వంగగలిగితే అంత మంచిది అనమాట. మళ్ళా స్ట్రైట్గా వచ్చి మళ్ళా లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్, మళ్ళా స్ట్రైట్, మళ్ళా స్ట్రెచ్. ఇట్లా ఒక 10-15 రౌండ్స్ మీరు బాగా చేస్తే ప్యాంక్రియాస్ కూడా చాలా మంచిది. సైడ్ భాగంలో ఉండే కొవ్వు కరగటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈసారి కుడి చేతిని ఎడమ తోడపై పెడతాం. ఎడమ చేతిని పైకి లేపేసి అలా కుడివైపు స్ట్రెచ్ అవ్వాలి. ఇక 3వది, నడుమును స్ట్రైట్ గా పెట్టి 2 చేతుల్ని గుప్పుడు మూసేసి బొడ్డు భాగం దగ్గర పెట్టుకుని ముందుకు వంగుతాం. మండోకాసన్. ప్యాంక్రియాస్ గ్రంథికి ఇది బాగా మంచిది. గాలి వదులుతూ కిందకి దిగుతారు. గాలిని కుమ్మించి ఒక 6 నిమిషాల సేపు అట్లాగే ఉంటారు. మళ్ళీ లేచేటప్పుడు మెల్లగా గాలిని పీల్చుకుంటారు. ఇక 4వది ట్విస్టింగ్. కుర్చీలో ముందుకు జరిగి కూర్చుని నడుముని తిప్పి చూడండి, అట్లా కుడివైపుకి నడుముని ట్విస్ట్ చేస్తాం. బాగా ఎంత బాగా తిరిగితే అంత మంచిది. ప్యాంక్రియాస్ గ్రంథి, స్ప్లీన్, లివర్ ఇవన్నీ కూడా బాగా యాక్టివేట్ అవుతాయి. తర్వాత చేతులు మార్చి ఎడం వైపుకి నడుముని అట్లా తిప్పి ట్విస్ట్ చేయాలి. నడుము ప్రక్కలు బాగా తగ్గటానికి, కొవ్వు కరగటానికి కూడా చాలా మంచిది అన్నమాట. కాబట్టి కింద కూర్చోలేని వారు కూడా ఇంట్లో కుర్చీలో కూర్చుని ఇలాంటివన్నీ సులభంగా చేసుకుని కూడా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు, మీ షేప్ని అందంగా మార్చుకోవచ్చు. కుంకుమ పువ్వులు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే దానిమ్మ, ద్రాక్ష, కమల ఈ 3టిని కలిపి జ్యూస్ తీసుకుని అందులో ఒక తేనె కలిపి త్రాగినప్పుడు ఈ 3టి కాంబినేషన్ సైంటిఫిక్ గా ఎలా రుజువైందంటే మన శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తిని బాగా పెంచడానికి ఈ కాంబినేషన్ జ్యూస్ బాగా ఉపయోగపడుతున్నదని ఉంది. అంటే ముఖ్యంగా వైరస్ బ్యాక్టీరియాల్ని బంధించడానికి మన రక్షణ వ్యవస్థ విడుదల చేసే యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో యాంటీబాడీస్ ప్రొడక్షన్ పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే యాంటీబాడీస్ ఉత్పత్తి చేసే బి సెల్స్ కూడా వీటి మోతాదు కూడా బాగా ఇంక్రీజ్ అవ్వడానికి ఈ జ్యూస్ కాంబినేషన్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. ఈ పెళ్లి నేను జరగనివ్వను. అన్నయ్య, ఈ పెళ్లి జరుగుతుంది. ఎవరు ఆపుతారో నేను సుత్తాను. మీరు బయలుదేరండి. ఒక్కసారి పెళ్ళైతే ఆ బంధాన్ని విడదీయడానికి బెదిరింపులు సరిపోవు. అంతకంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. ఒక బంధం కారణం లేకుండా విడిపోతే ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు. నా ఊపిరి ఆగిపోయే వరకు కూడా నీ రూపం నా కళ్ళకి కనిపించకూడదు. నువ్వెప్పుడు ఇంకెప్పుడు నా కళ్ళకి కనిపించినంత దూరంగా వెళ్ళిపో. రాజు,
నా పరిస్థితి నా బిడ్డకి రాకూడదంటే అది నీ వల్ల మాత్రమే అవుతుంది. ఆలోచించు. పదన్నయ్య వెళ్దాం. ముందా తాళి తీసేసి అప్పుడు సంతకం పెట్టు. రాజు, నా పరిస్థితి నా బిడ్డకి రాకూడదంటే అది నీ వల్ల మాత్రమే అవుతుంది. ఒరే నాయన, ఆ విరూపాక్షమ్మ మాట్లాడిన మాటల గురించి ఏం ఆలోచించకు. నీ జీవితం గురించి నేను ఆలోచించినంతగా ఎవ్వరు ఆలోచించరు. మరి అమ్మాయి గారి జీవితం గురించి ఎవరు ఆలోచిస్తారమ్మా? అమ్మాయి గారి జీవితం ఇలా అయిపోవడానికి కారణం నేనే కదమ్మా. అవన్నీ నాకు తెలియదురా నాయన. రేపు నీకు శ్వేతకి పెళ్లి జరుగుతుంది. అమ్మా, పంతులు గారు, రేపు పెళ్లి కానీ సిద్ధం చేసుకోండి. అమ్మా, ఛ! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరందరూ నా జీవితంలోకి ఈ మధ్య వచ్చారు, కానీ అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఇది నాతో పాటు ఉంది. అదే చిన్నతనంలోంచి నాతో పాటే ఉంది కదా. ఇదంటే నాకు ప్రాణం అండి. ఇది నన్ను అక్కలాగా చూస్తే నాకు చెల్లవుతుంది, అమ్మలాగా చూస్తే బిడ్డ అవుతుంది. అక్క, లోకేశ్వరి ఊరుకో. లోకేశ్వరి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏం లేదు. చూసారా, గుండమ్మంటే నాకంత ప్రేమ అని మాటల్లో చెప్పలేక, కన్నీళ్ళని ఆపుకోలేక నన్ను కౌగిలించుకుంది. ఏంటి అంటే ఏం లేదు అంటోంది. చెప్పాను కదండి, దానికి మాట్లాడడం తెలీదు, తనలో ఉన్న ప్రేమని బయటికి ఎక్స్ప్రెస్ చేయడమూ తెలీదు. అందుకే అది అందరికీ నచ్చదు. నిజానికి నా చెల్లెలు బంగారం.
అమ్మా లోకి, మీ అక్క చెల్లెళ్ళిద్దరూ ఎప్పటికీ ఇలాగే ఉండాలమ్మా. మీ చిన్నప్పటి నుంచి అనుకుంటున్నానే ఇలాంటి రోజు ఒకటి రావాలని. అది ఈ రోజు వచ్చింది. ఇక నుంచి మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇదిగో లోకే, అది మీ అక్కే, దాన్ని అర్థం చేసుకోవే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎస్ఐ గారు నమస్తే. నమస్తే సార్, ఏంటిలా వచ్చారు? ఇంతకు ఆ సెల్ ఫోన్ పోగొట్టుకున్న వాళ్ళు, బండి పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కడున్నారు? అదిగో అక్కడే కూర్చున్నారు, రండయ్యా. మీరేనా ఫోను బండి పోగొట్టుకుంది? అవును సార్. సర్లేండి, చిన్నపిల్లాడు తెలిసి తెలియక ఏదో చేసాడు. కాంప్రమైజ్ అవ్వాలి, కానీ వాడి మీద కేసు పెడితే మీకు వచ్చే లాభం ఏంటి? సారీ సార్, వాడికి బుద్ధి రావాలంటే ఖచ్చితంగా జైలు పంపించాల్సిందే. అయితే కాంప్రమైజ్ కావు అంటారు. 100% కావు సార్, వాడు జైలుకి వెళ్ళాల్సిందే. విన్నారుగా, వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేటట్లేరు. భగవంతుడా, అంటే నా కొడుకు జైలుకి వెళ్ళక తప్పదా? తప్పదా అంటే తప్పుద్ది. కాకపోతే దానికి ఒక చిన్న కండిషన్ ఉంటుంది. కండిషనా ఏంటది? నా తల తాకట్టు పెట్టైనా మీ అబ్బాయి నేను విడిపిస్తాను. అందుకు మీరు నాకేమిస్తారు? చెప్పు అల్వరాజ్, నీకేం కావాలన్నా ఇస్తాను, కానీ నా కొడుకును విడిపించు. 100% ఇస్తావుగా? ఇస్తాను అల్వరాజ్, అలా అని నేను నీకు మాట ఇస్తున్నాను. అలా అయితే మైత్రి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వు ఆగవే. నువ్వు చెప్పు హల్వారాజ్, మైథిలి నీకిచ్చి పెళ్లి చేస్తే మా అబ్బాయిని విడిపిస్తావా? 100% విడిపిస్తాను. కాకపోతే మైథిలి తన నోటితో తనే చెప్పాలి నన్ను పెళ్లి చేసుకుంటాను అని. అప్పుడు విడిపిస్తాను. మైథిలి, విన్నావుగా, నీ తమ్ముడి మీద కేసు లేకుండా ఉండాలంటే, వాడు జైలుకు వెళ్లకుండా క్షేమంగా బయటికి రావాలంటే నువ్వు ఈ హల్వరాజుని పెళ్లి చేసుకోక తప్పదు. అమ్మా, అవునమ్మా, నువ్వు తీసుకోబోయే నిర్ణయం మీదే నీ తమ్ముడు భవిష్యత్తు ఆధారపడుంది. నీ తమ్ముడిని కాపాడుకుంటావా, లేదా నువ్వే చేతులారా జైలుకి పంపిస్తావో? అమ్మా, ఆలోచించుకునే టైం లేదు మైథిలి. అరే, నీ తమ్ముడి మీద ఆల్రెడీ కేసు బుక్ చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు పంపిస్తారు. ఆ తర్వాత దేవుడు కూడా కాపాడలేడు. చెప్పవే, చెప్పు, వాణ్ణి పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పవే. కూతురు అయినా నీ కాళ్ళు పట్టుకుంటానే కావాలంటే. అమ్మా, అమ్మా, ఏంటమ్మా ఇది? చెప్పవే, హల్వరాజుని పెళ్లి చేసుకుంటానని చెప్పు. మైథిలి, అరే టైం లేదు, చెప్పు. చేసుకుంటావా, కేసు ఫైల్ చేయమంటావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ నారాయణమ్మ నిజం చెప్పేసేలా ఉంది. అంతవరకు రానివ్వను, నువ్వేం కంగారు పడకు. వీధి ఆడిన వింత నాటకంలో పున్నమి ఒక పావులా మారింది. అందరూ పున్నమి జీవితంతో ఆడుకున్నారు. వాళ్ళ జీవితాల కోసం పున్నమిని వాడుకున్నారు. ఇక మీదట పున్నమి ఎలా జీవించాలనేది అలాగే జీవించాలి. నారాయణమ్మ, ఏం మాట్లాడుతున్నావు? ఇంకేం మాట్లాడుతుంది అన్నయ్య గారు?
కూతురు చేసిన నిర్వాకాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలా అని ఎలా మాట్లాడుతుంది. పని మనిషిగా రాజమహల్లోకొచ్చి వారసురాలిగా బతుకుతుంది కదా, ఇక మీదట వారసురాలిలాగా కాకుండా పని మనిషిగానే బతుకుతుంది, అవకాశం ఇవ్వండి అని అడుగుతుంది. అంతే కదా నారాయణమ్మ? అమ్మా, ఇక్కడ జరిగిన గొడవలు చాలు, ఇంకొద్దు, మన ఇంటికి వెళ్దాం పదా. పున్నమి, నువ్వు ఆగు. నువ్వు ఉండాల్సింది మన ఇంట్లో కాదు, నీ ఇంట్లో ఉండాలి. అదే ధర్మం. ఏంటమ్మా నీ ఇల్లు అంటున్నావు? నీ ఇల్లు అని చెప్పి మెట్టినింటికి పంపిద్దాం అనుకుంటున్నావా? మెట్టినింటికి పంపిస్తే చూస్తూ ఊరుకోవడానికి చేతగాందాన్లా కనిపిస్తున్నానా నీకు? పున్నమికి కూడా అంత అవసరం లేదు, ఇక రాదు కూడా. అమ్మగారు, నేను మీ దగ్గర ఒక నిజం దాచి తప్పు చేశాను. ఒక అబద్ధాన్ని నిజంలాగా మార్చి మిమ్మల్ని మోసం చేశాను. ఏ నిజం దాచావు? మళ్ళీ ఏ అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నిస్తున్నావు? ఈ అగ్నిదేవ్ దుర్మార్గుడు, నీచుడు. నా భర్తని కిడ్నాప్ చేసి వీళ్ళు చెప్పినట్టు చేయకపోతే నా భర్తని చంపేస్తానని బెదిరించారు. ఏంటి నారాయణమ్మ, నా గురించి లేనిపోనివి చెప్తే నమ్మేయడానికి అక్కడుంది ఎవరనుకుంటున్నావు? మా పెద్దమ్మ. అమ్మగారు, మీరు నా మాట నమ్మకపోతే జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. అమ్మా, నువ్వేం చెప్పినా నమ్మే స్థితిలో పెద్దమ్మగారు లేరు. మనం వెళ్దాం పదమ్మా. నువ్వు కాసేపు ఆగు పున్నమి. నీకు జరిగిన అన్యాయం గురించి అమ్మగారికి తెలియాలి. నా స్వార్థంతో నీకు తీరని అన్యాయం చేశాను. ఇన్నాళ్లకి నిజం బయట పెట్టే అవకాశం వచ్చింది. నారాయణమ్మ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ చితి మీద ఉంది మల్లేష్ గారి డెడ్ బాడీ మాత్రమే కాదు జేడి, నీ పేరు, ప్రతిష్ట, నీ ఉద్యోగం అన్ని వాడితో పాటు కాలి బూడిదైపోతాయి. నా తమ్ముణ్ణి అన్యాయంగా పొట్టలు పెట్టుకుని వాడి కుటుంబం వాడిని దూరం చేసుకున్నందుకు గుండెలు పగిలేలా ఏడుస్తుంటే చూసి ఆనందించడానికి వచ్చావా? నీకు నీ డిపార్ట్మెంట్కి ఏం అన్యాయం చేశాడని వాడికి ఇలాంటి చావునిచ్చారు. ఎందుకు మాకు మోయలేని బాధనిచ్చారు? ఒక్కసారి మేము చెప్పేది వినండి ప్లీజ్. ఏం చెప్తావు? చెప్పు జడి, ఏం చెప్తావు? నా తమ్ముణ్ణి ఎలాంటి చిత్రహింసలు పెట్టి చంపావో చెప్తావా? లేదా ఇప్పుడు నా తమ్ముడి దహన సంస్కారాలు ఆపి ఎంత ఆనందిస్తున్నావో చెప్తావా? లేదా మా కన్నీళ్లు చూస్తుంటే నీకు కలిగే సంతోషం గురించి చెప్తావా? దేని గురించి చెప్తావు? కౌశికి గారు, ప్లీజ్ ఒక్కసారి తను చెప్పేది వినండి. అప్పుడు కూడా మీకిదంతా తప్పు అనిపిస్తుంది అంటే మీరు ఎన్ని నిందలు వేసినా, ఎంత నిలదీసినా మేం పడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పడానికి నేను వినడానికి ఏముంది? నీకు అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నారా? ఉంటే నీకు నా బాధ తెలిసేది. నా బాధ అర్థం కాని ఎవ్వరికి నా తమ్ముడి గురించి మాట్లాడే అధికారం లేదు. ఎస్,
మా ఇంటి వారసుని చంపేశారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి దహన సంస్కారాలు చేయొద్దంటున్నారు. అంటే మీరేం చేసినా చూస్తూ ఉండటం తప్ప మేమేం చేయలేము అనుకుంటున్నారా? లేదంటే మీ మాట దాటి మేము దహన సంస్కారాలు జరిపించడానికి మాకేమైనా భయం అనుకుంటున్నారా? మీరు వెళ్ళి తమ్ముడు చితికి నిప్పు పెట్టించండి బాబాయ్. ఎవరొచ్చి అడ్డుకుంటారో నేను చూస్తాను. కౌశిక్ గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. వెళ్ళండి బాబాయ్. ఇటువంటి అనయ్య, తలకొరు పెట్టనయ్య, పెట్టనయ్య. కౌశిక్ గారు ప్లీజ్. తొందరగా పెట్టనయ్యా. మీరు తల కొరువు పెట్టేది యువరాజుకి కాదు. కొరువు పెట్టేది యువరాజుకి కాదు. పెట్టేది యువరాజుకి కాదు. పెట్టేది యువరాజుకి కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు చితి పేర్చి నిప్పు పెట్టి దహన సంస్కారాలు చేయబోతుంది మీ కొడుక్కి కాదండి. మల్లేష్ అనే ఒక రౌడీ షీటర్. 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 ఏమన్నావు? చెప్పు జడి, ఏమన్నావు? మీరెన్నిసార్లు అడిగినా, నేనెన్నిసార్లు చెప్పినా ఇదే నిజం కౌశిక్ గారు. ఇది యువరాజ్ డెడ్ బాడీ కాదు. అసలు యువరాజ్ చనిపోలేదు. యువరాజ్ చనిపోలేదు. యువరాజ్ చనిపోలేదు. యువరాజ్ చనిపోలేదు. యువరాజ్ చనిపోలేదు. యాదమ్మ లేదు, వాడు నేను కాదు అనే సాక్ష్యం లేదు. ఇంకా జేడి ఏ ధైర్యంతో ఇదంతా చేస్తుంది? నువ్వు చెప్తుంది నిజమా జడి? అది నా తమ్ముడు కాదా? నా తమ్ముడిని నువ్వేం చేయలేదా? అంటే నా తమ్ముడు బ్రతికే ఉన్నాడా? బ్రతికే ఉన్నాడు కౌశికి గారు. యువరాజ్ భగవంతుడా, నువ్వు ఉన్నావు స్వామి, నువ్వు ఉన్నావు. అయితే మా పెద్దమ్మ వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంది ఎందుకన్నమాట. మొదటేమో తప్పుడు సాక్ష్యాలతో మా ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్తున్నామని మరో నాటకం ఆడారు. తర్వాత కోపం తీరాక చంపేశారు. ఇప్పుడొచ్చి ఇక్కడుంది నా భర్త కాదని కొత్త నాటకం ఆడుతున్నారా? ఇక్కడ నాటకాలు చాలా మంది ఆడుతున్నారు. మాకు అవసరం లేదు, ఎప్పటికీ రాదు కూడా. మీరు చెప్తున్నది నిజమని నమ్మేదానికి సాక్ష్యాలుండాయా? ఆడు ఉండేది మా అబ్బోడు కాదని సాక్ష్యం ఏమైనా ఉండదా? ఆధారం లేని ఆరోపణలు ఒట్టి మాటలే జేడి. ఇక్కడుంది నువ్వు అన్నట్టు యువరాజ్ కాదు మల్లేష్ అనడానికి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఉంది కమలాకర్ గారు. ఉంది కమలాకర్ గారు. ఉంది కమలాకర్ గారు. ఉంది కమలాకర్ గారు. ఎక్కడుంది చెప్పండి, ఎక్కడుంది? మీకు సాక్ష్యాలే కావాలి కదా? అవును. అయ్యో, ఈవిడ పేరు యాదమ్మ. ఈవిడ పేరు యాదమ్మ. పేరు యాదమ్మ. యువరాజ్ అని మీరు అనుకుంటున్న ఈ మల్లేష్ కన్న తల్లి. కన్న తల్లి. కన్న తల్లి. కన్న తల్లి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదిగో పెళ్లి కూతురు కట్టుకున్న చీర లాంటిదే కట్టుకుంది కదా, దాన్నే శ్రీవల్లి.
ఈ మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తనకే ఇవ్వాలి. అవును, పద. వదినా, మా అన్నయ్యకు నీకు క్షణం కూడా పడదు. అందరూ ఈడు జోడు బాగుందంటారు. మీరేమో రైలు పట్టాల్లా పక్క పక్కనే ఉంటారు గాని ఎప్పటికీ కలవనట్టుంటారు. ఎందుకు కలవరు? కలవాలనే కదా మనం దేవుళ్ళని మొక్కుకునేది. మీకు దండం పెడతాను, మీరు అలాంటి కోరికలు కోరుకుని ఎవరి గుండ్లు కొట్టించక్కర్లేదు. మేడం జ్యూస్. హే జ్యూస్. మేడం ఇది మీకు కాదు మేడం, శ్రీవల్లి మేడంకి. అదేంటక్క, ఏమైనా ఆర్డర్ ఇచ్చావా? లేదే. మరి శ్రీవల్లి ఈ జ్యూస్ తాగుతుందని ఎందుకంటున్నారు? ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడేలా మాట్లాడడమే నీ నైజం అనుకుంటా. అది కాదు బావా, అడగడం కూడా తప్పే అన్నట్టుగా అంటావేంటి? మేడం అంటే క్రీమ్ కలర్ శారీ కట్టుకున్న వాళ్ళకి ఈ జ్యూస్ ఇవ్వాలని, బ్లూ కలర్ శారీ కట్టుకున్న వాళ్ళందరికీ ఈ జ్యూస్ ఇవ్వాలని మేము అనుకున్నాం. మా ఈవెంట్ మేనేజర్ అలా చెప్పారు. ఈ మధ్య పెళ్లిళ్లలో ఇలాంటి వెరైటీలు కూడా చేస్తున్నారన్నమాట. అవును మేడం. శ్రీవల్లి గారు, ఈ జ్యూస్ తీసుకోండి. తీసుకోండి మేడం. తీసుకోండి మేడం. వద్దు సార్ మీకు. వద్దమ్మా. పద వెళ్దాం. చాలా బాగుంది డ్రింక్. ఈ కూల్ డ్రింక్ అదిరిపోయింది. నువ్వు కూడా తాగక్క. నీకు బుద్ధుందా కొంచెమైనా? ఎందుకు అలా చేశావు? కోపడతావేంటి బావా? జ్యూస్ గ్లాస్ తీసుకోబోతుంటే ఒలికిపోయింది. నేను ఈ చీర కట్టడం ఇష్టం లేకపోతే వేరే చీర కట్టుకుంటాను, కానీ ఇలా చీర మీద జ్యూస్ పోయడం ఏంటి శివ? నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా? అనుకోవడం కాదు, నీ ఉద్దేశం ఏంటో అందరికీ తెలుస్తుంది కాబట్టి. అరే కడిగేసుకుంటే పోతుంది బావా, దానికి ఇంత హైరాణ పడుతున్నారు? కడుక్కుంటే చీరంతా తడిచిపోతుంది శివ. అలాగే ఉంటేనేమో ఈగలొచ్చి ముసురుకునేలా ఉన్నాయి. శివ వదినికి నచ్చలేదు కాబట్టి నువ్వు మళ్ళీ ఇంటి దగ్గర నుంచి కట్టుకొచ్చిన చీర కట్టుకోవాలక్క, తప్పదు. త్వరగా మార్చుకోమ్మా, ముహూర్తం టైం అయింది. అలాగే అన్నయ్య. ఇప్పుడు నీకు సంతోషమేనా? కొంచెం కూడా బుద్ధి లేకపోతే సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. తప్పుకో. ఆగండి. నా డ్రెస్ గురించి తేలకుండా ఎలా వెళ్తారు? ఇప్పుడు నీ డ్రెస్ నేను క్లీన్ చేసి ఇవ్వాలా ఏంటి? మరి కార్ తుడుస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటారు? అయినా డ్రైవర్ క్లీన్ చేస్తే నన్ను అడుగుతావేంటి? ఓనర్ మీరే కదా. అయితే అయితే ఏంటి? అయితే ఒకటి ఒంటి మీద తడిచిపోయింది, మరొకటి మసిగుడ్డ చేసి మీరు వాడేశారు. ఇప్పుడు నేను ఏ డ్రెస్ వేసుకోవాలి? దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. ఓకే, ప్రాబ్లం వచ్చింది మీ కార్ వల్లే కదా. పిట్టలా పిడికెడున్నావు ఏంటి? ఎగిరెగిరి పడుతున్నావు ఏంటి? నేను పిట్టలా ఉన్నానా? మీరేదో పెద్ద మహేష్ బాబులా ఉన్నట్టు. హేయ్, ఎక్కువ మాట్లాడుకో. నువ్వు మాట్లాడించు. హలో హలో గగన్, ఏంటి గొడవ? నా ఓనితో కార్ క్లీన్ చేపిస్తున్నారండి. తన డ్రెస్ అలా ఎలా వాడేస్తారు? ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి కొత్త డ్రెస్లు కొనివ్వు. నాకు కుదరదమ్మా, నేను వెళ్ళాలి. కావాలంటే నువ్వు తీసుకెళ్ళు. నేనెలా వెళ్తాన్రా? నేను సుజాత పిన్నికి వస్తానని చెప్పాను. తన ఆరోగ్యం బాలేదు. ఇదిగో తన కోసం ఫ్రూట్స్ కూడా తీసుకువెళ్తున్నాను. నా వల్ల కాదమ్మా. రే గగన్,
ఏది ఏమైనా తప్పు మన వైపు ఉంది కాబట్టి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి కొత్త డ్రెస్ కొనివ్వు. కొనిస్తాను, కానీ ఒక్క కండిషన్, తనని ఇంట్లో నుంచి పంపించేయాలి. గగన్, ఏంట్రా నువ్వు? తను ఇంట్లో ఉండడానికి వీల్లేదమ్మా. ప్రతి దానికి బుల్డోజర్లా మీద పడిపోతుంది. ఏంటి నేను బుల్డోజర్? చూడు 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 ఎలా మీద పడిపోతుందో. నువ్వు ఆగమ్మా. పాపంరా, ఆ అమ్మాయి అలా మాట్లాడడంలో అర్థం ఉందిరా. తన డ్రెస్ పాడు చేస్తే కోపం రాదా? సమస్యకి తల వంచి జీవితాన్ని ఆ సమస్యకి అంకితం చేసే చాలా మందిలా కాకుండా తన సమస్య కోసం పోరాడే ఆ అమ్మాయిని చూస్తే ముచ్చటేస్తోందిరా. తనని చూస్తే నేను కూడా తనలా నాకు జరిగిన అన్యాయం కోసం పోరాటం చేసుంటే బావుండేదేమో అనిపిస్తుంది. అమ్మా ఓకే సరేనమ్మా, నేను చెప్తే వినవు కదా. వచ్చి కారక మనం. వెళ్ళమ్మా. ఆయనతో నేను వెళ్ళను. హలో, నేను తీసుకెళ్ళను. మా అమ్మ చెప్పింది కాబట్టి సరే అన్నాను. అబ్బా, మీ యుద్ధం ఆపండ్రా. ఒక్క డ్రెస్తో ఎలా ఉంటావు నువ్వు? వెళ్ళమ్మా, వెళ్ళి నీకు నచ్చిన డ్రెస్లో కొనుక్కో. రవణమ్మా. అమ్మా. కార్కేస్. రామ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ తైదక్క ఇటు ఎక్కు. ఎక్కు. ఏంటి అలా చూస్తున్నావు? ఎక్కు. నాకు భయం వేస్తుంది. అక్క తప్పుకో అక్క. చూడు, కిడ్స్ కూడా ఎక్కుతున్నారు. అందరూ చూస్తున్నారు. అందుకే భయం. పడితే నవ్వుతారు. ఎక్కడానికి భయపడ్డా కూడా నవ్వుతారు. రా. పళ్ళు రాలుతాయి. ఏంటి? నీవి కాదు, నావి. పడితే పళ్ళు రాలవా? వెళ్ళండమ్మా, ఎంతసేపు? లేదంటే తప్పుకోండి. ఇదే మనసు అదే పనిగా నిన్ను చూస్తుంది, అదేమంటే సదా నాతో గొడవ పడుతుంది. చెలి నీ వశమై ఇదేం పరవశమే. పాదమే రావణాసురుడు సీతను ఎత్తుకుపోతున్నట్టుంది. చింతకి హృదయమే నిలువునా కరిగే నీ చూపుకే. ఇదే ఉదయం గత దినాన ఇలా లేదసలెందుకే. చెలి నీ వలన ఈ మాయే అనవలెనా. నువ్వు అలా సౌండ్ చేయకు, సైలెంట్ గా తాగు. నేను కాదు, ఇది చేస్తుంది.
ఆగు బాబు, కాస్త ఆగు. ఇదిగో 20 చిల్లర ఇవ్వు. ఏయ్, చిల్లర అడగకూడదా? కస్టమర్స్కి ఇక్కడ ఫ్రీగా ఇస్తారు. ఫ్రీగానా? మీకు కూడా ఒకటి తెస్తాను. నాకొద్దు. ఏయ్ తైతక్క, నాకొద్దు అని చెప్పాను కదా. నాకు నా 20 కావాలి. ఫ్రీయే కదా? ఏయ్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను ఇరికించి నా జాతకం బయట పెట్టాలని చూస్తున్నావు కదా అవని. నాకు లాస్ట్ డే అనుకున్నాను. స్మాల్ చేంజ్, నీకు లాస్ట్ డే. పంతులు గారు, చివరి బిందె నేను పోస్తాను. నిహారిక చీరంతా ఎర్రగా మారిపోయింది కదా, అందుకే నిహారికని పొడి చేస్తుందేమో. ఇలా జరిగింది ఏంటండి? నిహారికని కాపాడండి. రే కృష్ణ, ఎద్దు అందరూ పసుపు నీళ్లు పోశారు కదా, మరి చివరి బిందె కుంకుమ నీళ్లు ఎలా అయ్యాయి? అదే అర్థం కావట్లేదు. కృష్ణ, కృష్ణ కాపాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిన్ని, నాన్న దగ్గర నేను ఉంటాను. మీరందరూ వెళ్ళండి. మిస్సమ్మ, మొన్ననే నువ్వు అంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నావు. ఇంకా నువ్వు పూర్తిగా కోలుకోనే లేదు. మీ నాన్నని ఎలా చూసుకుంటావు? డాడ్, మిస్సమ్మ ఇక్కడే ఉంటే నేను మిస్సమ్మతో పాటే ఉంటా. అవును డాడీ, మేం కూడా ఉంటాం. ఎందుకంటే అందరం వెళ్ళిపోతే మిస్సమ్మ ఒక్కతే ఏడుస్తూ కూర్చుంటుంది. కరెక్టే మిస్సమ్మ, మీ పిన్ని ఇక్కడ ఉంటారు.
నేను డాక్టర్తో పర్సనల్గా మాట్లాడతా. ఏం ఎమర్జెన్సీ వచ్చినా నాకు కాల్ చేస్తారు. ఇంటి దగ్గర స్టార్ట్ అయితే హాస్పిటల్కి రావడానికి జస్ట్ 10 minutes. ఏమంటావు? నన్ను అడిగితే ఇదే అందరికీ మంచిది అనిపిస్తుంది. ఆయన బాగయ్యే లోపు నువ్వు పేషెంట్ అవ్వకూడదంటే నువ్విక్కడ ఉండకపోవడమే బెటర్. సరేనండి. పిన్ని, నాన్నని దగ్గరుండి చూసుకోండి. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి. వెళ్దాం. ఒక్కసారి నాన్నని చూసొస్తాను. సరే, పద వెళ్దాం. ఆయన ప్రాణాల కోసం అంతగా పోరాడుతుంటే మనం ఇలా కన్నీళ్లు పెట్టుకొని ఆ పోరాటాన్ని అవమానించొద్దు. మనిషిని నడిపించేదేంటో తెలుసా? హోప్, ఆశ. రేపటి మీద మనకున్న ఆశే మనల్ని ఇవాళ నడిపిస్తుంది. అలానే ఆయనకి ఏమీ కాదు, హెల్తీగా ఇంటికి వచ్చేస్తారని ముందు నువ్వు నమ్ము. అలానే ఆయన తిరిగి వచ్చేస్తారు. ఆయన ముందు కానీ ఆయన కోసం కానీ ఇంకొకసారి ఇలా ఏడవకు. కుదిరినంత ఆయన ముందు నవ్వుతూ ఉండు. అప్పుడే ఆయనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది. అలాగేనండి. వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోయింది. వాళ్ళిద్దరిని శాశ్వతంగా విడగొడదాం అనుకుంటే ఇంకా దగ్గర అయిపోయారండి. ఇలాంటి చిన్న చిన్న ప్లాన్లు కాదు, పెద్దగా ప్లాన్ చేస్తే కానీ పని అయ్యేటట్టు లేదు. చేస్తా. వీడియో ఎవరు తీశారు? ఎలా తీశారు? ఇంట్లో వాళ్ళెవరైనా నేను విషం కలపడం చూసిన వాళ్ళు ఎవరు వీడియో తీస్తూ కూర్చోరు. మరికి చెప్పి నా అంతు చూసేవారు, నా నిజ స్వరూపం బయట పెట్టేవారు. ఇది ఖచ్చితంగా బయట వాళ్ళ పనే. కానీ ఎవరు చేసుంటారు? అసలు ఎందుకు తీసుంటారు? అమర్ కానీ ఈ వీడియో చూస్తే నా మాట కూడా వినకుండా నన్ను చంపేస్తాడు. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఈ వీడియో అమర్కి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ దొరికితే ఇక నా పని అయిపోయినట్టే. ఎవరికి నన్ను బెదిరించాల్సిన అవసరం ఉంది? ఎవరికి ఉంది? ఏమైంది మను? ఎందుకు అంతలా ఉలిక్కి పడ్డావు? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు.
ఇంత టెన్షన్ పడుతూ ఏం లేదు అంటున్నావంటే బానే ఉన్నావా? బానే ఉన్నాను. నువ్వు సడన్ గా చేయి పెట్టేసరికి భయపడ్డాను. ఓ, అందరూ కార్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. నువ్వు కనిపించలేదు. చూస్తే ఇక్కడున్నావు. అక్కడి నుంచి ఎంతసేపు పిలిచినా పలకలేదు. పైగా ఏదో ఫోన్ చూసుకుంటూ ఉన్నావు. ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? హే, ప్రాబ్లమా? ప్రాబ్లం ఏముంది? ఏం లేదు. పద వెళ్దాం, పద. వెనక్కి వస్తున్నావు అనుకున్నావు, సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయావు మనోహరి? ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాను అమర్. సరే వెళ్దాం పదండి. కమ్. సడన్ గా ఏమైంది దేవుడికి? ఏంటో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో గురు, రారా మందేస్తావా? మందు తాగని మనుషులుంటారా? ఒక బీరీ తనకి. ఆయన కూడా మందు తాగి మనతో ఆనందాన్ని పంచుకుంటాడు. తీసుకో గురు. రే, నా తమ్ముడు దారి తప్పడానికి, తప్పులు చేయడానికి కారణం నువ్వే కదా? నేనేం చేశాను? నాకు తెలుసురా. వాడి వెంటుండి వాడికి అలవాట్లు నేర్పించి అడ్డమైన పనులన్నీ చేయిస్తున్నావు. వాడు చెడిపోవడానికి కారణం నువ్వే. ఇంకోసారి నిన్ను వాడితో చూశానంటే కాళ్ళు చేతులు విరగొడతాను. హలో, నీ తమ్ముడేం చిన్నోడు కాదు. వాడు నీకన్నా ముదురు. రేయ్, నా తమ్ముడు ఎలాంటి వాడో నాకు తెలుసు. మీతో కలిసాకే వాడు దారి తప్పాడని కూడా తెలుసు. అన్నీ తెలిసినప్పుడు వెళ్ళు వాడికి చెప్పు, నాకు కాదు. రేయ్, పద్ధతి మార్చుకుంటే వదిలేస్తాను. ఇంకొకసారి ప్రశాంత్తో కనిపించావంటే నా చేతిలో నీకు మూడింది. ఏంటి బెదిరిస్తున్నావా? నేను వాడితో తిరిగేదే. ఏం చేసుకుంటావో చేసుకో. ఏంటి దౌర్జన్యం చేస్తున్నారు? ఏంట్రా ఏంట్రా రెచ్చిపోతున్నావు? దౌర్జన్యం ఏంట్రా? ఏంటి భయ్యా? చెప్పరా, ఎందుకు వాడితో ఇలా చేయిస్తున్నారు? చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వద్దు, నన్ను కట్టనివ్వు. వద్దు. రామలక్ష్మి బ్లడ్ పోతుంది. పోనివ్వండి. రామలక్ష్మి ప్లీజ్, చెయ్యిలే ఇవ్వు. ఏ, నాకు గాయమైతే మీకు అంత బాధగా ఉందా? నా బాధని చూసి తట్టుకోలేనంత ప్రేమ మీకుంటే ఇలా ఎందుకు చేస్తారు సార్? నేనేం చేశాను? మీ మీద ప్రేమతో నేను అబద్ధం చెప్తున్నానని
మా నాన్న నన్ను అసహించుకుంటుంటే నాకు మీకన్నా బాధగా ఉంది. ఆ బాధ తీర్చాలని మీరెందుకు అనుకోవట్లేదు? నన్నెంతో ప్రేమించే మా నాన్న నా మాట నమ్మట్లేదు, నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. ఆయన ఎప్పట్లా నాతో ఉండడానికి ఆ సాక్ష్యం కావాలంటే మీరెందుకు సహాయం చేయట్లేదు సార్? ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం రామలక్ష్మి, ముందు చెయ్యివ్వు. నాకు మీరు ఆ వీడియో తీసుకురావడానికి సహాయం చేస్తాను అంటేనే నేను కట్టించుకుంటాను. రామలక్ష్మి ప్లీజ్ నా మాట విను. నా మాట మీరు విననప్పుడు మీ మాట నేనెందుకు వినాలి? నేనేమైపోతే మీకేంటి? రామలక్ష్మి అలా మాట్లాడుకో. మీరు నా బాధ అర్థం చేసుకోనప్పుడు నేనేం మాట్లాడినా ప్రయోజనం ఏముందిలేండి. ఎవరు నన్ను అర్థం చేసుకోరు. చేతి కట్టుకట్టినవు రామలక్ష్మి. మీరు సాయం చేస్తానని మాట ఇవ్వండి, అప్పుడు కట్టించుకుంటాను. కుదరదు కదా? అయితే నన్ను వదిలేయండి. సరే, సాయం చేస్తాను. నీకు ఆ వీడియో తెచ్చిస్తాను. మీ ప్రేమను అర్థం చేసుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి సార్. మీ మంచితనం నాకే కాదు, నాన్నకి బాబాయికి అందరికీ అర్థం కావాలి. అందుకే సార్ ఆ వీడియో అడుగుతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జెండే లేడంటే ఈ అవకాశాన్ని మనం ఎలాగోలా యూజ్ చేసుకోవాలి. అక్కీ బేబీ స్నానం చేస్తుందా? సార్ టిఫిన్ రెడీగా ఉంది,
సర్వ్ చేయమంటారా? నో, అక్కి వచ్చిన తర్వాత తనతో పాటు కలిసి తింటాను. అన్నట్టు నా ఫ్రెండ్ రాకేష్ కూడా వస్తున్నాడు, తనకు కూడా టిఫిన్ ప్రిపేర్ చేయి. రాకేష్ బాబు వచ్చారు సార్. వచ్చాడా? అవును సార్, జెండే సార్ గురించి అడిగారు. ఇంట్లో లేరని చెప్పాను. మీరు పైన ఉన్నారని చెప్తే పైకి వచ్చారు. ఇట్స్ ఓకే. నా రూమ్కి రాలేదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దుర్గమ్మ, ఇక నీ మీదే భారం. ఎన్నోసార్లు నువ్వున్నావని నిరూపించావు. ఇప్పుడు అదే ఆశిస్తున్నాను. నువ్వే దిక్కు తల్లి, నువ్వే దిక్కు. ఇప్పుడు లోపలికెళ్ళిన డాక్టర్ నెక్స్ట్ వచ్చి చెప్పేది కాపాడలేకపోయాననే. డాక్టర్, ఎలా ఉంది? సారీ అండి, తల్లి బిడ్డల్ని ఎవరిని కాపాడలేకపోయాం. వాళ్ళు నలుగురు చనిపోయారు మేడం. అప్పు 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 అప్పు
అప్పు పిల్లలు కని హాయిగా ఉంటారనుకున్నాను. ఇలా అర్థాంతరంగా మీ జీవితాలు ముగిసిపోతాయని కల్లో కూడా అనుకోలేదు. లేదు, నా పర్ణ చావలేదు, ఇద్దరు చనిపోలేదు. అప్పు లే, అప్పు అప్పు లే, అప్పు అప్పు. ఇది నా దుర్గమ్మ మీరు మాకు చేసేది. నీకంతగా ప్రాణాలే కావాలనుకుంటే నా ప్రాణాలే తీసుకోవచ్చు కదా. నీ మీద నమ్మకం పెట్టుకున్నానే, ఇదే నా నమ్మకం. పసికందుల్ని భూమి మీద అడుగు పెట్టకుండా చేసావే, వాళ్ళతో పాటు నా అక్క, నా చెల్లి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బయట ఉంటే డీకంపోజ్ అవుతుంది కదా, క్రాంతి చెప్తే నేనే తీసుకురమ్మన్నాను. అయితే ఇప్పుడు దీన్ని ఐస్ బాక్స్ లో పెడతారా? శవం మనదే అయినా కంపు కామన్ కదమ్మా, బాక్స్ లో పెట్టాల్సిందే. ప్రగతి 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 ప్రగతి. ప్రగతి అక్క, ఇది అయిపోయింది. ప్రగతి 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 ప్రగతి. ప్రగతి ప్రగతి. అయ్యో, అక్క ఏదైపోయింది. మన చేతులతో మనమే మన చెల్లిని చంపేసుకున్నామే. ప్రగతి చచ్చిపోయిందక్క. చెల్లి చెల్లి. అమ్మా, ఏమైంది? మళ్ళీ చెల్లి అంటున్నారు, ఏమైందత్తయ్య? చెల్లి కాదే, తల్లి అనే అన్నా. నీకలా వినపడి ఉంటుంది. కాదత్తయ్య, నువ్వు చెల్లి అని అరిచావు. అవునక్క, నువ్వు చెల్లి అని అరిచావు. కానీ దానికి ఒక కారణం ఉంది. దీనికి ఇలా జరిగినప్పటి నుంచి అక్క మతి అప్పుడప్పుడు చెల్లిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్ను బ్రతకనివ్వను సుమతి.
చెప్పు. No! అన్నయ్య! No! No! ఏమైందమ్మా? ఎందుకు అరిచావు? ఏంటమ్మా ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు, ఏదో గుర్తొచ్చింది అంతే. సారీ అండి, మా ఆడపడుచు గురించి చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నా. అదేం లేదు వదినా. అచ్చం మా సుమతిలా పిలిచావమ్మా. శివ నీకు అన్నయ్య అయితే లలిత నీకు వదినే, నేను నీకు అమ్మని. అవునమ్మా, నువ్వలా అమ్మ, వదిన, అన్నయ్య అని పిలుస్తుంటే మా సుమతి పిలిచినట్టుగానే ఉంది. మీరలాగే పిలవండి. మాకు మా సుమతి దగ్గరలేని లోటు తీరినట్టుంటుంది. మిమ్మల్ని మిస్ అయిన లోటు నాకు ఉంది వదినా. అందుకే దేవుడు నన్ను మీ దగ్గరికి పంపించాడు. అలా పిలవడం మీకు ఇబ్బందిగా ఉంటే పర్వాలేదమ్మా. అదేం లేదన్నయ్యా, అలా పిలవడం నాకు సంతోషమే. నేనిక్కడున్నంత వరకు నన్ను మీ చెల్లెలు సుమతనే అనుకోండి. ఎంత మంచి మాట చెప్పావు తల్లి. సుమతే నీ రూపంలో వచ్చినట్టుంది. ఇది సుమతి రూమమ్మా. ఈ రూమును మీరు వాడుకోండి. ఇది మీ ఇల్లే అనుకోండి. అలాగే అన్నయ్య. మీరెప్పుడు తిన్నారు ఏంటో, స్నానం చేసి ఫ్రెష్ అవ్వండి. నేను భోజనం రెడీ చేస్తాను. నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. నువ్వు ఇంటికొస్తే వాడి చెల్లెలే వచ్చినంత ఆనందపడుతున్నాడు చూడమ్మా. మీరు ఫ్రెష్ అప్ అవ్వండి. అమ్మా, అన్నయ్య, వదిన అందరూ నా మీద చూపిస్తున్న ప్రేమకు లొంగిపోయి నేనెవరో వాళ్ళకి నిజం చెప్దామనుకున్నాను. కానీ అన్నయ్య మహాలక్ష్మితో గొడవ పడితే ఏదైనా జరగచ్చు. అన్నయ్యకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. అందుకే కొన్ని రోజులు నా గురించి నిజం చెప్పకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనకు ఉన్నంతలోనే మంచి తిండి, బట్టలిచ్చి చదివించుకున్నాం. ఎవ్వరికీ అన్యాయం చేయకుండా, ఎవరి కడుపు కొట్టకుండా మన బ్రతుకేదో మనం బ్రతికాం. అలాంటి మనకే ఇన్ని సమస్యలు ఎందుకయ్యా? దేవుడు మనల్ని ఎందుకు కష్టపెడుతున్నాడు? మన బిడ్డల్ని ఎందుకు బలి చేస్తున్నాడు? కష్టాలు అందరికీ వస్తాయి రాణమ్మా. సమస్యలొచ్చినప్పుడు తట్టుకుని నిలబడ్డమే జీవితం. చెట్టుకు కొమ్మలు భారం కాదు, మనకు మన బిడ్డలు భారం కాదు. ఇన్నాళ్ళు ఎలా బ్రతికామో ఇక ముందు కూడా అలాగే బ్రతుకుతాం. ఆడపిల్ల పెళ్లికి ముందు వేరు, పెళ్లి తర్వాత వేరయ్యా. పెళ్ళయి పుట్టింట్లో ఉన్న ఆడపిల్లను ఈ లోకం గౌరవంగా చూడదు. ఆడపిల్ల కష్టాన్ని అర్థం చేసుకోలేని ఈ లోకం గౌరవిస్తే ఎంత, గౌరవించకపోతే ఎంత? అపవాదుతో రాముణ్ణి వదిలేసిన సీతను ఈ లోకం గౌరవించలేదా? దేవతలాగా పూజించలేదా? మనం మనుషులమయ్యా. అయితే ఏంటి రాణమ్మా,
ఎవ్వరికైనా ఆత్మగౌరవం ఒకటే. రాముడు అడవుల్లో వదిలేసిన సీత మళ్ళీ అయోధ్యకు వెళ్ళిందా? లేదు కదా. అలాగే మన కృష్ణ కూడా ఆ ఇంటికి వెళ్ళదు. తనకు విలువ గౌరవం లేని చోట అసలుండదు. నాన్నా అలా అనుకో. కృష్ణ రాధా గారు కలిసే ఉండాలి, భార్యాభర్తలుగా బ్రతకాలి. కృష్ణ తన భార్యే కాదంటున్నాడు. అలాంటి వాడితో కృష్ణ ఎలా కలిసి ఉంటుంది? తాగుబోతాడైనా చెడ్డవాడైనా నా భర్తతో నేను కలిసి ఉంటున్నాను కదా నాన్న. కృష్ణ భర్త తాగుబోతు కాకపోవచ్చమ్మా, కాని తాళిని ఎగతాళి చేసేవాడు. రాధాబాబులో మార్పు రావచ్చు కదయ్యా. మారేవాడే అయితే ఇలా మాట్లాడాడు రాణిమ్మా. చూడమ్మా కృష్ణ, జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపో. నువ్వంటే ప్రేమ లేని వాడి కోసం, అసలు నీ మీద గౌరవం లేని వాడి కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఎన్నాళ్ళు నువ్వు కష్టపడింది చాలు. ఇంక నీకు ఆ బ్రతుకొద్దమ్మా. దేవుడు ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. అన్నిటికీ ఆ దేవుడి మీద భారం వేస్తే ఎలాగయ్యా? మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. ఇంకా ఏ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. కృష్ణ పెళ్లి ముగిసిపోయింది. ఇక కృష్ణ కొత్త జీవితం మొదలు పెడుతుంది. లోపలికెళ్దాం పదండమ్మా. పద కృష్ణ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రాయికంత సీన్ ఉందో లేదో మీకే చూపిస్తాను. ఆగు. ఆలోచించకుండా ఏ పని చేయకు తిలోత్తమమ్మా. నీ కుడి చేత్తో చింతామణిని తాకొద్దు. నిజమే, మాడి మసైన కుడి చేత్తో బలవంతంగా చేస్తే మణికట్టు దాకా విరిగిపోయేలా ఉంది పొగ్గు ముక్క. చేతికి గ్లౌజ్ చేసుకున్నందుకు అలా చెప్పింది సోదరి. కావాలంటే అది తీసేసి చింతామణిని పట్టుకోమా. అవసరం లేదు, ఎడమ చేయి చాలు. మా మమ్మీ పట్టేసుకుంది. డమ్మోడమ్మా, నింద నిజం కాదని నిరూపించడానికి వాక్యం పలకాలి కదా. చెప్పమ్మా, సర్పదీవి నుంచి ఏమీ దొంగతనం చేసి తీసుకురాలేదు అని. చెప్తాను. నేను సర్పదీవి నుండి హారం తీసుకొచ్చాను తప్పితే ఇంకేమీ దొంగతనం చేయలేదు. ఐగిరి నందిని నందిత విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుడుంబిని పూరి కుడుంబిని. రాయి తిరుగుతుందేంటి? జయ జయ హే మహిష. అబద్ధం ఆడితే తల కూడా తిరుగుతుంది, ఊపిరి కాసేపు ఆగుతుంది. సురవర వర్షిణి దుర్ధర
అత్తయ్య అమ్మా 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 అత్తయ్య అమ్మా అత్తయ్య 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 ముందుకు పడిపోతున్నారు. అమ్మా అమ్మా జాగ్రత్త. అత్తయ్య మమ్మీ అయ్యో అమ్మా అయ్యో అత్తయ్య అయ్యో అమ్మా 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 లేదు మమ్మీ లే మమ్మీ లే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడ్డానికి అప్సరసలా ఉన్నాను కదా అని అడ్డమైన వాళ్ళందర్నీ అడుగుతూ ఉంటుంది. కానీ అమలాపురం అప్పలమ్మలాగా చేతికి ఏది దొరికితే అది ఎత్తేస్తుంది. ఎవరక్క అలా ఎవరుంటారు చెల్లి? తిలోత్తమత్తయ్య. ఆవిడే బిల్డప్ భామ. వదినా చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు అనుకుంటా. లేకపోతే ఏంటి విశాల్, నాకు 100 కోట్లు ఉన్నాయి అని ఫోజులు కొట్టే మీ పెంపుడమ్మా నాకు పెళ్లి గిఫ్ట్ అని ఇచ్చిన హారం కూడా సర్పదేవిలో కొట్టేసిందే. ఎక్కడి నుంచి తీసుకొస్తే ఏముందక్క? నీకైతే నప్పింది కదా? నప్పడం కాదు, తలనొప్పి రావడం జరిగింది. దాన్ని ఇప్పుడు వేసుకోవట్లేదు కాబట్టి నాకు తలనొప్పి పోయినట్టే. మీకెందుకు ప్రాబ్లం బాబు గారు? ఏం లేదు నాయన, సరదాగా అన్నాను. ఇంతకీ తిలోత్తమమ్మ ఇంకేమేం తీసుకొచ్చి ఉంటుందో? మేకులు, గుడ్డ పీలికలు. ఏ చిచ్చి, ముష్టి సామాన్లు సర్పదేవిలో ఎందుకుంటాయి? చాలా విలువైనవే ఉంటాయి చెల్లి. కరెక్ట్, అవేంటో మనం తెలుసుకోవాలి. అడుగుదాం పదండి. పద బాబుగారు. చెప్పేలా ఉంటే ఈ పాటికి మనకి విసుగొచ్చేలా చెప్పేది అత్తయ్య. నిజమే, మాటని మనసులోనే కాదు వాటిని ఎక్కడో దాచిపెట్టింది. అబద్ధం ఆడగానే తల రాయికేసి కొట్టుకునేదే. సమయస్ఫూర్తితో విశాలాక్షి వెంటనే తన కాలుని చింతామణి మీద పెట్టగానే దెబ్బ తగలలేదు బాపుగారు. తగలాల్సింది, బుర్రకి పగుళ్లు రావాల్సింది. అలా జరుగుంటే ఇంకేమైనా ఉందా? విశాలాక్షి వల్లే నాకు గాయం అయిందని రాద్ధాంతం చేసేది. పాపం వెనక్కి విరుచుకుపడి నడుం పట్టుకుని గదిలోకి వెళ్ళిపోయింది అమ్మ. బొమ్మకేం కాదయ్యా, నువ్వేం వరీ అవ్వకు. మనిషే రూపం మార్చుకుని ఇంటికొచ్చింది. పక్కటెంకులు విరిగిపోయినా వాటిని కూడా రిపేర్ చేయించుకుని వచ్చినా వచ్చేస్తుంది. కోట్లున్నాయి కదా. అక్క, నా అనుమానం ఏంటంటే తిలోత్తమ అత్తయ్యకి 10 రోజుల్లో అంత అదృష్టం కలిసి రావడానికి కారణం సర్పదివిలో తను దొంగతనం చేసుకుని తీసుకొచ్చినవే అనుకుంటున్నాను. వాటిని అమ్ముకొనుంటుందా? అమ్మడానికి అవేమైనా పాత ఇనుపరేకులా విశాల్? వాటికి కూడా ఏదో శక్తి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. నేను కూడా ఇలాగే అనుకుంటున్నానక్క. చూద్దాం. అత్తయ్య కుడి చేయి కాలడానికి ఆ చేత్తో ఎత్తుకొచ్చిన వస్తువులకి లింక్ ఏంటో, అవి ఎక్కడున్నాయో వెతుకుదాం. డౌట్ రాకుండా చూడాలి. ఆఫ్ కోర్స్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలా ఉన్నావక్క? నేను బానే ఉన్నాను జాను. నువ్వెలా ఉన్నావు? నా అక్క నాతో లేనప్పుడు నేను ఎలా ఉంటాను? నా అక్క ప్రేమ నా చుట్టూ లేనప్పుడు నేనెలా బతుకుతాను? నువ్వు చనిపోయావనుకుని ఇన్నాళ్ళు నేనెంత విలువిల్లాడిపోయానో తెలుసా? నాకు తెలుసు జాను. ప్రతిరోజు నన్ను తలుచుకుంటూ నీలో నువ్వు ఎంత కుమిలిపోయావో నాకు తెలుసు. నేను వెళ్ళిపోయాక నీ జీవితం నిండా ఎన్ని కన్నీళ్లు నిండాయో కూడా నాకు తెలుసు.
ఎందుకంటే ప్రతి క్షణం నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నీ జీవితంలో ఏం జరుగుతుందో నేను తెలుసుకుంటూనే ఉన్నాను. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదక్కా. నేను ఇంటికి వచ్చాను జాను. జాను, మీరిచ్చిన హగ్గే కాదు, మీరిచ్చిన టీ కూడా అచ్చం మా అక్క చేసినట్టే ఉంది. చాలా బాగుంది. శుక్రియా. అందనంత దూరంలో ఉన్న ఆ సూర్యుడి భూమికి వెలుగందిస్తున్నట్టు నాకు దూరంగానే ఉండి నా గురించి ఆలోచించావా? నువ్వు చాలా గొప్పదానివక్క. వదినా, అసలు ఎన్ని రోజులు నువ్వేమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు ఎందుకు మా అందరికీ దూరంగా ఉన్నావు? అక్క, నిన్నే చెప్పు, అసలు నువ్వు మమ్మల్ని వదిలేందుకు వెళ్ళిపోయావు? మమ్మల్ని మళ్ళీ కలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు? మా చుట్టూనే ఉంటూ అసలు నీ గురించి తెలియకుండా ఎందుకు దాచావు? చెప్పొద్దునా. నాకు కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోవడానికి కానీ, వాళ్ళందరి ప్రేమకు దూరం కావడానికి కానీ నాకు సంతోషం కాదు వివేక్. దానికి ఒక కారణం ఉంది. ఏంటక్క అది? మనీషా. మనీషానా? అవును జాను. అసలు ఏం జరిగిందంటే, ఈ రోజు నా తల్లిని కూడా నేను పోగొట్టుకున్నాను. నా జీవితాన్ని నాశనం చేసిన ఏ ఒక్కరిని నేను వదలను. అందులో మొదటగా బలయ్యేది అరవింద్ ఆంటీయే. నీకేం కావాలి? ఏం కావాలన్నా ఇచ్చేస్తావా? కానీ అరవింద్ అత్తయ్య గారి మీద మాట పడకూడదు. ఆమెకు ఎలాంటి కీడు నువ్వు తలపెట్టకూడదు. సరే అయితే, నువ్వు మిత్ర జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. నందన్ కుటుంబం నుంచి కనుచూపు మేరలో కనపడకుండా వెళ్ళిపోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాను, నువ్వింటికి వెళ్ళిపో. నిన్నిలాంటి పరిస్థితుల్లో వదిలేసి నేను ఎలా వెళ్ళగలనక్క? నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఫలితం ఏంటో తెలీదు. అటు ఇటు అయితే అందరూ వేసే నిందలు నా మీద పడాలి, కానీ నీ మీద కాదు. ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. వివేక్, జానుని పంపించే. సరే వదినా. వదినా, నువ్వు బయట వెయిట్ చేయి. నేను లోపలికి వెళ్ళి ఎవరు లేకపోతే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సరే వివేక్. సరే. వివేక్, ఇంట్లోకి వచ్చినట్టే వచ్చి మళ్ళీ పిల్లలాగా ఎక్కడికి రా బయటకు వెళ్తున్నావు? ఏం లేదు మామ్, జస్ట్ డోర్ వేయడం మర్చిపోయాను, వేద్దామని. అయినా ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? ఈ మధ్య నీకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువై రాజకార్యాలు ఎక్కువైపోతున్నాయి. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా తిరుగుతున్నావు. అదేం లేదు మామ్,
అయినా నువ్వేంటి ఇంకా పడుకోలేదా? నిద్ర రాలేదురా, పైగా డిన్నర్ కూడా చేయలేదు. రా నువ్వు కూడా చేద్దు గాని. ఆహా, నాకు కూడా ఆకలిగా లేదు మామ్. ఇప్పటి వరకు తినకపోతే ఆకలిగా ఉండదా? కబుర్లు నాకు చెప్తున్నావా? రా. సరే మామ్, నువ్వు వెళ్ళి వడ్డిస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. వదినా, మామ్ ఇంకా నిద్రపోలేదు, మెలకుగానే ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం వివేక్? నేను వెళ్ళి మెయిన్ ఆఫ్ చేస్తాను. మొత్తం చీకటైపోతుంది కాబట్టి ఆ టైంలోనే నువ్వు అన్నయ్య రూమ్లోకి వెళ్ళి బొట్టు పెట్టి కంకణం కట్టేసి వచ్చేసే. సరే వివేక్. వదినా, మొత్తం పవర్ ఉండి మన ఇంటి దగ్గరే పోయిందంటే ఖచ్చితంగా మామ్ వాళ్ళు మళ్ళీ మెయిన్ దగ్గరికి వస్తారు. వాళ్ళొచ్చి మళ్ళీ మెయిన్ ఆన్ చేసేలోపు నువ్వు తిరిగి వచ్చేసేయాలి, అర్థమైందా? సరే వివేక్, నేను మెయిన్ ఆఫ్ చేసి వస్తాను. ఈ టైంలో పవర్ పోయిందేంటి? ఎవరు? మిమ్మల్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.